హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు పెన్షన్ అనేది 2750 రూపాయలు అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మీదట 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జీవో విడుదల చేసింది. అది ఎవరికి ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారు అనేసి పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది, వారు కూడా తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరు లైక్ చేయమంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి అనేది వెళ్ళిపోదాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అవాతాతలు, వితంతువులు, చేనేత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు, అలాగే మత్స్యకారులు, పాదరక్షలు కుట్టేవారు, ఒంటరి మహిళ, హెచ్ఐవి బాధితులకు వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ఈ 3000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జీవోని విడుదల చేసింది. ఓకేనా ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి రాజశేఖర్ జీవో జారీ చేశారు. పెరిగిన పెన్షన్ను జనవరి 1 నుంచి పింఛన్దారులకు అందజేయనున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీవోని విడుదలైతే చేశారు ఫ్రెండ్స్. జనవరి 1 నుంచి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్లు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అందరికీ ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నేను ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.